అందరికీ నమస్కారం. బుక్ మై కార్ ఇప్పుడు 2 కొత్త ఫీచర్లతో మీ ముందుకొచ్చింది. ఒకటి రైడ్ డీటెయిల్స్ షేర్ చేయడం, 2 రైడ్ డిలీట్ చేయడం. రైడ్ డీటెయిల్స్ షేర్ చేయడం మీరు రైడ్ పబ్లిష్ చేసిన వెంటనే స్క్రీన్పై రైడ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. దాని కిందనే షేర్ రైడ్ డీటెయిల్స్ అనే బటన్ కనిపిస్తుంది. అక్కడి నుంచే మీరు రైడ్ డీటెయిల్స్ను సింపుల్గా షేర్ చేయొచ్చు. అలాగే మీరు హిస్టరీ స్క్రీన్కి వెళ్ళి మీరు పబ్లిష్ చేసిన రైడ్ని ఓపెన్ చేసినా కూడా అక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ షేర్ బటన్పై క్లిక్ చేస్తే షేర్ వయా అనే ఆప్షన్ వస్తుంది మరియు అన్ని యాప్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు వాట్సాప్లో షేర్ చేయొచ్చు, గ్రూప్లో పంపవచ్చు, స్టేటస్గా పెట్టవచ్చు లేదా వ్యక్తిగతంగా ఎవరికైనా పంపవచ్చు. రైడ్ డీటెయిల్స్ పూర్తిగా ఆర్గనైజ్డ్గా డేట్, టైం, ఫ్రమ్, టు, అవైలబుల్ సీట్స్, డ్రైవర్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇక మీదట వాట్సాప్లో మాన్యువల్లీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. బుక్ మై కార్లో రైడ్ పబ్లిష్ చేసి డైరెక్ట్గా షేర్ చేయండి. రైడ్ డిలీట్ చేయడం, మీరు రైడ్ పబ్లిష్ చేసిన తర్వాత మీ ప్లాన్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మీ రైడ్ని సులభంగా డిలీట్ చేయొచ్చు. దీనికోసం హిస్టరీ స్క్రీన్కి వెళ్ళండి, మీ రైడ్ని సెలెక్ట్ చేయండి. పై భాగంలో మీకు డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ రైడ్? అక్కడ డిలీట్ క్యాన్సిల్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. మీరు డిలీట్ని సెలెక్ట్ చేస్తే రైడ్ వెంటనే డిలీట్ అవుతుంది. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ప్యాసింజర్ ఆ రైడ్ను బుక్ చేసి ఉంటే ప్యాసింజర్కి ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్తుంది, మొబైల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. రైడ్ క్యాన్సిల్ అయిందని తెలియజేస్తూ రైడర్కి మరియు ప్యాసింజర్కి ఇద్దరికి నోటిఫికేషన్స్ వెళ్తాయి. ఇలా బుక్ మై కార్ ఇప్పుడు మరింత స్మార్ట్గా మారింది. ఇప్పుడే అప్డేట్ చేసుకోండి మరియు ఈ కొత్త ఫీచర్లను ఉపయోగించండి. ధన్యవాదములు.